నెల్లూరు వీఆర్సీ హైస్కూల్ ఆధునీకరణ పనులను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ పరిశీలించారు. భవిష్యత్తు తరాల విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించాలనే సంకల్పంతో 15 కోట్ల రూపాయల వ్యయంతో సిద్ధమవుతున్న సరస్వతి నిలయాన్ని మంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలలో ఎక్కడా రాజీ లేకుండా పనులు చేస్తున్న ఎన్సీసీ కంపెనీ ప్రతినిధులను ఆయన అభినందించారు. ప్లేగ్రౌండ్లో ఏర్పాటు చేసే స్పోర్ట్స్ కోర్టుల డిజైన్ను పరిశీలించిన మంత్రి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ నెల్లూరు నగర నడిబొడ్డులో ఉన్న వీఆర్సీలో చదివిన చాలా మంది ఉన్నత స్థాయిలో ఉన్నారని గుర్తు చేశారు. ఎందరో ప్రజా సేవకులను ఈ కళాశాల సమాజానికి అందించిందన్నారు. 2014లో తాను తన సిబ్బందితో కలిసి 300 మందికి ఐఐటి కోచింగ్ ఇక్కడే ఇప్పించానని గుర్తు చేసుకున్నారు. అయితే అలాంటి వీఆర్సీ స్కూల్ను అవగాహన రాహిత్యంతో గత ప్రభుత్వం మూసేసిందని విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్తో పాటు కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, 45వ డివిజన్ ప్రెసిడెంట్ సుజన్, 44వ డివిజన్ ప్రెసిడెంట్ ఏడుకొండలు, 45వ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ చిరంజీవి, బూత్ కన్వీనర్ కార్తీక్, టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏం కావాలంటారు? క్లారిఫికేషన్ నేనే ఇచ్చేస్తాను. ఇచ్చే ఇబ్బంది ఏం లేదు. స్కీమ్లో చేసి ఆఫర్ కూడా చిన్న క్లాస్ ఉంటారు. అక్కడ గేట్ ఉంది కాబట్టి సరిపోతుంది. ఈ ట్రైన్లో వచ్చి ఇలా కలుస్తుంది సార్, ఈ ఆటోవే కలుస్తుంది. ట్రైన్ జల్లి మీరు కలుసుకోండి. ఈ ట్రైన్లో వెళ్తే ఆ వాటర్తో ప్యాకెట్ అయిపోతుంది. ఆ కోర్టు నుంచి వాటర్ ట్రైన్ నుంచి డిస్పోజల్. అందరికీ తెలిసిందే, విఆర్ హై స్కూల్, విఆర్ కళాశాల అంటే నెల్లూరు యొక్క సెంటర్లో ఉంటుంది. ఎంతోమంది కళాశాల నుంచి చదువుకొని అనేక మంది ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు కావచ్చు, లేదా రాజకీయ నాయకులు కావచ్చు, ఈ కళాశాల ఈ స్కూల్ నుంచి అయ్యారు. అందులో నేను కూడా ఒకడిని. నేను కూడా ఇదే స్కూల్లో ఇదే కాలేజీలో చదివాను. అయితే ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక మంత్రిగా ఉండ, భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ మంత్రి రాకముందు అనేక ఇన్స్టిట్యూషన్స్ని నెలకొల్పడం జరిగింది. ఆ నేపథ్యంలో 2014-19లో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నా ఆధ్వర్యంలో 2000 మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి. వాటన్నిటి కూడా ఫౌండేషన్ కోర్స్ అని స్టార్ట్ చేశాను. ఆ పిల్లల ఆనందానికి అద్దులు లేదు, ఆ టీచర్ల ఆనందానికి కూడా అద్దులు లేదు, ఆ హెడ్ మాస్టర్లు. అలా జరిగింది. అయితే గత ప్రభుత్వం నిర్విరామం చేసి అన్నీ వదిలేసింది. ఇదే క్యాంపస్లో ఫస్ట్ ఫ్లోర్లో 300 మంది పిల్లలకి, ఇంటర్మీడియట్ పిల్లలకి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని నారాయణ ఇన్స్టిట్యూషన్స్ నుంచి స్టాఫ్ నుంచి ప్రతి నెల 6 లక్షల రూపాయల జీతం పే చేస్తూ ఐఐటి నీట్ చెప్పించాం. బ్రహ్మాండంగా ర్యాంకులు తెచ్చుకున్నారు. ఎక్కడికైనా పోతే వాళ్ళు వచ్చి కాళ్ళ మీద పెడతారు, సార్ మీ దయ వల్ల ఈరోజు మేము ఐఐటీలో సెలెక్ట్ అయ్యి ఈ కంపెనీలో చేస్తాం, ఆ కంపెనీలో చేస్తాం. అలాంటి కాలేజీ స్కూలు మొత్తం మూసేశారు. ప్రజలకు పరిపాలన ఇవ్వాలా, ప్రజా పరిపాలన అనేది లేదు గత ప్రభుత్వానికి. ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో కూడా తెలియదు. ఒక చిన్న కుటుంబంలో 10,000 రూపాయలు జీతం వచ్చే కుటుంబంలో భార్యాభర్త ఆలోచిస్తారు. అద్దె ఎంత పోతుంది, కరెంటు బిల్లు ఎంత పోతుంది, పిల్లల చదువు ఎంత, గుడ్డలు ఎంత, తిండికి ఎంత, తిండిలో కూడా పాలకి ఎంత, ప్రొవిజన్స్కి ఎంత అని. కానీ గత ముఖ్యమంత్రి అలాంటి ఆలోచన లేకుండా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి భారం ఈరోజు ఈ ప్రభుత్వం మీద వదిలేశాడు. అయితే అది ఎవరు కట్టాలంటే ప్రజలే, వాళ్ళు కట్టే ట్యాక్స్ నుంచే. అయితే మన ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ కనీసం 27 లక్షల మందికి
ఉద్యోగాలు కల్పించాలని అటు యువనాయకుడు లోకేష్ కావచ్చు, ముఖ్యమంత్రి అనేక ప్రయత్నాలు చేస్తూ అనేక దేశ విదేశాలకి తిరుగుతున్నారు. అక్కడి నుంచి ఇండస్ట్రీస్ పిలవటానికి, ఎందుకంటే ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి, ఇంక వేరే మార్గం లేదు. ఉద్యోగాలు రావాలి, యువతకు ఉద్యోగాలు రావాలి, వాళ్ళ ఆర్థిక స్థితి పెరగాలంటే ఇండస్ట్రీస్ ఒక్కటే మార్గం. అందుకని ఈరోజు ముఖ్యమంత్రి గారు కావచ్చు, యువనాయకుడు దానికి ప్రత్యేకంగా చేస్తున్నారు. నెల్లూరులో కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్క్కి శంకుస్థాపన చేయడం జరిగింది. అంతేకాకుండా కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కూడా ఆ సమస్య తీరితే అది ఒక మంచి ఇండస్ట్రీ, అంటే ఒక 25,000 మందికి ఉద్యోగాలు వచ్చేట్టుగా చేసేదానికి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దానికి కలెక్టర్ గారికి చెప్పాం. వారు కూడా ఎమ్మెల్యేతోనూ వాళ్ళతోనూ కోఆర్డినేట్ చేసుకొని దాంట్లో ఎవరైతే సభ్యులు ఉన్నారో షుగర్ ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు వాళ్ళందరి సమస్యలను కూడా తీర్చేసి దాన్ని ఒక మంచి ఎంఎస్ఎంఈగా చేస్తే 25,000 మందికి ఈ జిల్లాలో ఉద్యోగాలు వస్తాయి. అంటే 25,000 కుటుంబాలు యాక్చువల్గా హ్యాపీ అవుతారు. అలాగే ఈరోజు ఈ రాష్ట్రం ముందుకు పోతుంది. ఈ నేపథ్యంలో నెల్లూరులో ఏదైతే స్కూల్లో నేను చదివానో ఆ స్కూలు గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం మూసేసింది. ఎలక్షన్స్ ముందు నేను నెల్లూరు ప్రజలకు చెప్పా, ప్రభుత్వం రాగానే ఈ స్కూల్ ఓపెన్ చేయిస్తానని. అందుకని ఈ స్కూల్ని యాక్చువల్గా మొత్తం రెనోవేట్ చేస్తాను. ఓపెన్ చేయించడం కాదు, దీని హై స్టాండర్డ్గా నేను మళ్ళీ చెప్తున్నాను, భారతదేశంలో ఉన్న స్కూల్స్లో నెంబర్ 1 స్కూల్ అవుతుంది ఇది. అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, చదువు పరం కావచ్చు. నిన్నే గౌరవమైన మంత్రివర్యులు యువనాయకుడు లోకేష్ గారితో మాట్లాడాను. ఆయన చెప్పాడు, సార్ మీ స్కూల్కి పర్మిషన్ ఇచ్చేసాం, విఆర్ఐ స్కూల్కి మళ్ళీ పర్మిషన్ ఇచ్చేసాము అని వారే చెప్పారు. దానికి నిజంగా చాలా ఆనందం వేసింది. ఈ స్కూల్ను మోడల్గా చేస్తామని చెప్పాను, వారు చేయమన్నారు. చేస్తే అన్ని జిల్లాల్లో కూడా చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీలో 54 స్కూల్స్ ఉన్నాయి. ప్రీ ప్రైమరీ కావచ్చు, ప్రైమరీ కావచ్చు, హై స్కూల్ కావచ్చు. అన్ని స్కూల్స్ని రాబోయే 5 సంవత్సరాల లోపల ఇదే విధంగా చేయాలనేది నా కళని ఖచ్చితంగా నెరవేరుస్తాను. ఆల్రెడీ ఏదైతే మోడల్ స్కూల్ అని గుంటబడి స్కూల్ అంటారు, దానికి డిఎస్ఆర్ అనే కంపెనీ, ఈ స్కూల్కి అయితే ఎన్సీసీ వాళ్ళు సపోర్ట్ తీసుకున్నాం, వాళ్ళే రెనోవేట్ చేస్తున్నారు. ఆ స్కూల్ని డిఎస్ఆర్ అనే ఒక కంపెనీ నెల్లూరు నుంచే పోయారు, వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు మనం పిలిపించాను. ఈ స్కూల్ కూడా చూపించారు, కమిషనర్ కాదు, నేనే చెప్పాను వాళ్ళు వస్తారు ఈ స్కూల్ చూపించమంటే వాళ్ళు ఈ స్కూల్ చూడంగానే వెంటనే మేము కూడా ఒక స్కూల్ తీసుకొని చేస్తామన్నారు. ఆ యొక్క స్కూల్ తీసుకొని చూపించారు కమిషనర్ గారు. దాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు. అలా అడాప్ట్ చేసుకున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా డిఎస్ఆర్ మేనేజ్మెంట్కి ప్రత్యేకంగా సుధాకర్ రెడ్డి గారితో నేను మాట్లాడింది. సుధాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మీడియా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అనేక మంది నెల్లూరులో చదివి ఉన్నత స్థితి వాళ్ళందరినీ కాంటాక్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు చేసి ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్కరికి మ్యాప్ చేసి P4 ప్రోగ్రామ్, సీఎం గారు ఏదైతే P4 అనే ప్రోగ్రాం తెచ్చారో, అంటే రాష్ట్రంలో డెవలప్ అయిన టాప్ 10% అన్ని విధాలా డెవలప్ అయినాడు, ఆర్థికంగా కావచ్చు, అన్ని విధాలుగా. బాటంలో ఉన్న 20% మ్యాప్ చేసుకొని వాళ్ళకి మెంటరింగ్ చేసే సిస్టమ్. ఆ నేపథ్యంలో ఈ స్కూల్కి మా యొక్క షరణి, మా డాటర్ యాక్చువల్గా 20 మందిని మ్యాప్ చేసుకున్నది, సింధురా కూడా 20 మందిని మ్యాప్ చేసుకున్నది, మా యొక్క అల్లుడు కూడా మ్యాప్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో P4 నేపథ్యంలో మా పాపకి చెప్పారు, ఈ స్కూల్కి కావాల్సిన అకాడమిక్ షెడ్యూల్ గవర్నమెంట్ డిఈఓలతో కోఆర్డినేట్ చేసుకొని వన్ ఆఫ్ ది బెస్ట్ చేయమని ఆయన కూడా యాక్చువల్గా ఇక్కడే ఉండి చేస్తుంది. ఈ విధంగా ఈ స్కూల్ని నెంబర్ 1 స్కూల్ చేస్తాం. దీని మోడల్లో రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రితో మాట్లాడి రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో కూడా చేసే విధంగా చేయడం జరిగింది. ఆల్రెడీ ఎవరైతే మనకు ఈ యొక్క సెక్రటరియట్ ఇస్తున్నారో సచివాలయంలో వాళ్ళకి చెప్పి చేయమని ఆల్రెడీ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి మేము చెప్పారు. ఎందుకంటే డబ్బులు ఉండేవాళ్ళు ఎక్కడైనా చదువుతారు. పూరెస్ట్ ఆఫ్ ది పూర్ కూడా వాడుకోవాలి చెప్పి, ఎందుకంటే ఎలక్షన్లో నేను 94,000 ఉంటే 84,000 తిరిగాను, డోర్ టు డోర్, ప్రతి గడప తొక్కా. నేను కంటితో చూసా, చెవులతో విన్నా. వీడి చుట్టలు చుట్టుకునేవాడు ఎంత వస్తుందామంటే 50 రూపాయల నుంచి 100 రూపాయలు. ఎందుకు బయటికి పనిపోవట్లేదంటే అయినా నడువు నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు, హెల్త్ బాగాలేదు, ఏం చేస్తాం. అదేవిధంగా
కొందరు తల్లులు పాసి పని చేసుకుంటున్నారు 3 ఏళ్లలో, కొందరైతే 4 ఏళ్లలో చేస్తున్నారు, ఉదయం 2 ఏళ్లలో సాయంకాలం 2 ఏళ్లలో వాళ్ళ పిల్లలకి. అదేవిధంగా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అంటే తండ్రి లేని వాళ్ళు, తల్లులు లేని వాళ్ళు, అటువంటి వాళ్ళు ఫస్ట్ ఐడెంటిఫై చేయమన్నాను. వాళ్ళు ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు. ఎంతమంది చేశారు? 766 మందిని ఐడెంటిఫై చేశారు. పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చి P4 ప్రోగ్రామ్ని 100% సక్సెస్ చేయడమే నా యొక్క ధ్యేయం. ప్రైవేటు స్కూల్స్లో టీచర్ల కంటే గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్లు చాలా మంచి టీచర్లు ఉన్నారు. అది 2014-19 నేను చెప్పాను. ఎందుకంటే వాళ్ళందరూ ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యి ఇచ్చినాడు. సెలెక్ట్ కాకుండా మిగిలిన వాళ్ళే ప్రైవేట్ స్కూల్లో ఉండే, అంటే వాళ్ళు నేను డిగ్రేడ్ చేయట్లా. అయితే అక్కడ ట్రైనింగ్ ఇచ్చి ఓరియంటేషన్ ఇచ్చి ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళని డెవలప్ చేస్తున్నారు. సో ఒరిజినల్గా క్వాలిటీ ఆఫ్ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉండాలి, నో డౌట్. ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్ రాసి పాస్ అయిన వాళ్ళు కాబట్టి వాళ్ళకు కొంత ఓరియంటేషన్ ఇస్తే ఎక్సలెంట్గా టీచ్ చేస్తారు.